హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్నైతే, నా ఛానల్ని. ఇక్కడైతే నేను వంట చేస్తున్నాను అనమాట. మా ఓన్ కోసం వంట చేస్తున్నా. బ్లూటూత్ పెట్టుకున్న, దానికి టేప్ వేసిందని నవ్వుకోకండి. ఎందుకంటే మా పాప గుంజి అలా అయిపోయింది. ఏమోలే ఉన్నదాన్ని పారేసుకోలేము కదా, అందుకోసం అని టేప్ వేసి అటు ఇటు మేనేజ్ చేస్తున్నాను అనమాట. నాకు ఇంట్లో ఇవి ఉంటేనే చాలా యూజ్ అవుతుంది అనమాట. పని చేసుకుంటూ అక్క వాళ్ళతో, అమ్మ వాళ్ళతో, మా ఆయనతో, ఇంకా ఎవరితోనైనా, మా ఫ్రెండ్స్తో ఇంకా అలా మాట్లాడుకుంటూ పని చేసుకుంటా. అలా మాట్లాడుతూ ఉంటేనే నాకు పని కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. గిన్నెలు కడిగేటప్పుడైనా, ఇంకా పాపకి స్నానం చేయించినప్పుడు కూడా బ్లూటూత్ పెట్టుకునే ఉంటాను అనమాట. అంటే ఫోన్ వస్తే కంపల్సరీ ఇంకా మాట్లాడాలని ఉంటుంది కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను. నాకు చాలా యూజ్ అవుతుంది అనేది చెప్తున్నా, ఏ పనిలోనైనా. ఇంకా ఎక్కడైతే మా హ్యాపీగాన్ కోసం అయితే వంట చేస్తున్నా. మా హ్యాపీగానికి పులిహార కలుపు మమ్మీ అంటే వాడి వరకు ఒక నిమ్మ చెక్క ఉందనమాట. అదేనా దేనికి ఉంచా అంటే బాటిల్స్ గడువుదానని ఉంచా. బిర్యానీ ప్యాకెట్లో వస్తుంది కదా, అది ఉల్లిపాయ ముక్కలను అవి పక్కకి పెట్టా అనమాట. తినం కదా నైట్ టైం ఎక్కువగా, అందుకోసం మా వారైతే అస్సలకే తిండు నిమ్మకాయ. అందుకోసం చెప్పి ఆ ఒక్క చెక్కనే వాడి వరకు అయితే నిమ్మకాయ కలిపి వేసా అనమాట. ఇక్కడైతే మేము నైట్ అయిపోయింది, ఇంకా మార్నింగ్ నుంచి వీడియోస్ ఏం తీయలేదు, అదొకటే తీసా. నైట్ అయిపోయింది. తారా టీ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము. ఎందుకంటే మామూలుగా బయటికి తీసుకెళ్తే వర్షం కూడా పడింది అనమాట. పడుతూ ఉంది చిన్న చినుకులు. ఇంకా మార్నింగ్ కూడా పాలైన రాలేదు, పాలు కూడా లేవు. నా దరిద్రం ఏంటంటే పాలు అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి టీ కూడా తాగలేదు. ఇక టీ తాగుదా అని తారా టీ స్టాల్ కాడ తాగుదాం. ఫస్ట్ చెన్నైపట్నం పోదాం అనుకున్నాం. అంటే అది షాప్ పేరు ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. ఇంక అంత దూరం ఎందుకులో, ఇక్కడ దగ్గర పట్ల తారా టీ స్టాల్ ఉంది కదా, అక్కడ తాగేద్దానని ఇక అనుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మా వారు టీ తీసుకురావడానికి వెళ్ళారు. ఇంక అందుకోసమని వీడియో తీసుకుంటున్నా. ఇన్స్టాను, యూట్యూబ్ షార్ట్స్కి, ఇంకా లాంగ్ వీడియోస్కి అనమాట. అందుకోసం చెప్పేసి చాలా రష్గా ఉంటుంది. ఇంతకుముందు కొంచెం కోదాడలో కొంచెం ముందుకుండే ఈ షాపు, వెనక్కి మార్చారంటే ఇంక ఇక్కడ మార్చిన కాడి నుంచి ఇంకా రష్ ఎక్కువైంది రాజీ అని చెప్తున్నాడు మా వారు అప్పుడే. కానీ చాలా బాగుంటుందండి తారా టీ స్టాల్ కోదాడలో. అంటే ఖచ్చితంగా తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు, బాగా ఫేమస్ కాబట్టి ఎప్పటి నుంచో ఉంది. అందుకోసం చెప్పేసి అలా అయితే సరదాగా బయటికి వెళ్ళి ఇంట్లో తాగొచ్చు పాలు కొనుక్కొని, కానీ ఎప్పుడైనా బయట అప్పుడప్పుడు ఇలా సరదాగా తాగుతూ ఉండాలి. ఎప్పుడు ఇంట్లోనే బయట పెద్దగా ఏమి నచ్చదు. ఏదైనా సరే నేను బిర్యానీ అని ఏదైనా ఇంట్లోనే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను ఎక్కువ. కాకపోతే ఇలా అప్పుడప్పుడు అనేసి ఇక కార్లో కూర్చొని తాగుతున్నాం. నాకైతే మేము అంటే లవ్ మ్యారేజ్ కదా మాది, ఆ లవ్ స్టోరీ గుర్తొచ్చిందన్నమాట మాది. ఎందుకంటే అప్పుడు ఇంతే అనమాట, కార్లో కూర్చొని ఎంచక్క తినేది తాగేది. అంటే ఇంకెవరైనా చూస్తారేమోనన్న భయంతో అలా అనమాట. ఇక తాగేసి అయితే వస్తున్నాం. ఇక్కడ యువతి షాపింగ్ మాల్, ఇక్కడ అనసూయ గారు వచ్చారు షాపింగ్ మాల్కి. చాలా బాగుంటుంది. మా దగ్గర షాప్స్ కూడా కొత్తగా పడ్డాయి చాలా వరకు. ఇంకెళ్ళలేదు, 1-2 షాప్లోకి వెళ్ళాం. ఇంకా అందుకోసం చెప్పేసి ఇంకా మేము ఇక్కడ అన్నయ్య ఫోన్ చేసి, మాకు తెలిసిన అన్నయ్య, కుండ బిర్యానీ తీసుకొని రా తమ్ముడు బయటే ఉన్నావుగా అంటే చౌదరి దాబాకి అయితే వెళ్ళా అనమాట. పేరే చౌదరి దాబా. నైట్ టైం రన్ చేస్తారట్టుంది ఈ షాపు. ఎప్పుడు మా వాళ్ళు ఇక్కడే తింటారనమాట, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్. ఎక్కువ ఎప్పుడైనా ఎక్కడ ఉన్నాం అనంటే చౌదరి దాబా అని అంటాడు. ఇక్కడ కుండ బిర్యానీ బాగా ఫేమస్. ఏదైనా సరే అది చాలా బాగుంటుంది అంట టేస్టీగా. అందుకోసం చెప్పేసి ఆ ఫస్ట్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చిండు, చెప్పేసి అయిందో కాలేదో అని మళ్ళీ కనుక్కోవడానికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నా కదా ఇక్కడ, అందుకోసం నా దగ్గర కూర్చొని కొద్దిసేపు వెళ్తున్నమాట. అది మినిమం 30 మినిట్స్ పట్టింది. 30 మినిట్స్ అలానే కూర్చొని ఉన్నాము కార్లో. ఇంకా స్నాక్స్ అవి ఇవి కొనుక్కున్నాం కదా, తింటూ అలా ఉన్నాం అనమాట. మా హ్యాపీగా ఉరికొస్తుంది చూడండి, తీసుకొని వస్తున్నాడు మా వారైతే. మనకు తీసుకుందానా అని అడిగిండు కానీ వద్దని చెప్పాను. ఎందుకంటే మమ్మల్ని ఏదన్నా 360 ఏమన్నాడు. అదే 360 పెట్టుకుంటే 2 కేజీల చికెన్ వచ్చేది. ఆరామ్సే 2-3 డేస్ తినొచ్చు మేము. నేనైతే అంతే ఆలోచిస్తా. ఎందుకు మళ్ళీ అంత హెల్దీ కూడా కాదు బయట ఫుడ్ అని. అప్పుడే ఎందుకు అన్నయ్య వారి ఇంట్లో చేసుకోవచ్చుగా అంటే, ఇక అంటే ఎవరిష్టం వాళ్ళది లేనన్నాడు అనమాట మా వారు. సరేలే అని అనుకున్నా. నేనైతే అస్సలకి ఇంపార్టెన్స్ ఇను బయట ఫుడ్కి. ఎక్కువ నేను ఇంట్లోనే ఏదైనా చేస్తా. ప్రయోగాలైనా ఏమైనా ఇంట్లోనే చేస్తాను. అన్నయ్య వాళ్ళు ఉండేది ఇంకా భవానీ నగర్లో. చౌదరి దాప వచ్చేసి ఇటు జగ్గపేట రూట్లో ఉంటుంది. ఆ రోడ్ ఏదో నాకు తెలియదు కరెక్ట్గా. అక్కడి నుంచి గుడిబండ రోడ్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు భవానీ నగర్కి. వెళ్ళి ఇచ్చేసి అయితే వచ్చాం అనమాట. ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంక అన్నం ఆల్రెడీ ఉండింది,
అంటే నేను మార్నింగ్ తినలేదు అందరం సరిగ్గా. ఎందుకో ఈ కూరగాయలు పచ్చడి పులుసు లేనప్పుడు అసలు ఎక్కదు మా వాళ్ళకి, ఏదైనా ముక్కుంటనే అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి. నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా కోదాడు వాళ్ళు ఎవరైనా ఉంటే హాయ్ అని మెసేజ్ చేయండి. చూడండి, నేనైతే ఇప్పైతే చూస్తున్నా, ఏం లేదు, ప్యాకింగ్ ఉంది. ఓకేనా, బాయ్ బాయ్.